అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 10వ తారీఖు మార్చి నుంచి 16వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు వారఫలం తెలుసుకునే ముందు ఖచ్చితంగా మనకు గ్రహాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మీకు జాతకాలు తెలుసుకోవాలంటే మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన ఇచ్చిన నెంబర్లు నాకు పంపించండి. మీ జాతకాలను బాగా పరిశీలించి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి పరిహారాలన్నీ చక్కగా చెప్తాను, సింపుల్గా చెప్తాను. అందుకే నా యొక్క వెబ్సైట్ పేరు thesimple.astrologer.com. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వారం కానీ గ్రహాల స్థితులు కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, అలాగే శనితో పాటు శుక్ర రవి గ్రహాలు కూడా కుంభరాశిలో సంచరిస్తూ, కుజుడు మకర రాశిలో, రాహు బుధ గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి 10వ తారీఖు మార్చి నుంచి 16 మార్చి వరకు ఈ వారమంతా కూడా మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు, అందులో డౌట్ లేదు. బంధువుల రాకపోకలు, ఫ్రెండ్స్ రిలేషన్షిప్ అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మాండమైన ఆరోగ్యము, శత్రువులు మిత్రులయ్యేటువంటి అవకాశాలు, అప్పులు తీరిపోయే అవకాశాలు, ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. ధన ఆదాయం ఈ వారంలో కష్టపడితే బాగుంటుంది. కుటుంబం కోసం, కుటుంబ ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు కూడా శ్రమించాల్సిన పరిస్థితి వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాల మీద ఎక్కువ ఆధారపడకుండా సొంతంగా మీరు ధైర్యంతో ముందుకు దూసుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం మీకు ఈ వారం బ్రహ్మాండంగా కనిపిస్తుందని చెప్పాలి. సంతానం విషయంలో మీకు వాళ్ళ చదువులు, వాళ్ళ పై విదేశాలకు వెళ్ళాలన్నా, దూర ప్రయాణాలు చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళినా కూడా ఇతరుల యొక్క సలహాలు తీసుకోవడం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఆరోగ్యపరమైతే బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉంటుందని చెప్పాను. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి వృశ్చిక రాశి వాళ్ళు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఈ వారం గడుపుతారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇక ఈ అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు, అదృష్టవంతులు అవుతారని చెప్పాలి. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అనుకున్న సమయానికి వీసాలు రావటం, విదేశాలకు ప్లాన్ చేసుకోవటం అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో బాగుందని చెప్పడం జరిగింది. వ్యాపారస్తులకి ఈ వారంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే లాభాలతో కూడినటువంటి వారంగా ఈ వ్యాపారస్తులందరికీ కూడా బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా చక్కటి తెల్ల పగడం అని చెప్పి రాయి ఉంటుందండి. అది ఉంగరం వేలికి ధరించి మంగళవారం నాడు కుజగ్రహం మంత్రాన్ని 7 సార్లు జపిస్తే ఎంతో అదృష్టం కలిగి ఉంటారు. ఆ వివరాల కోసం నన్ను సంప్రదించండి. చూశారు కదా, మీరందరికీ కూడా ఈ వారం ప్రత్యేకంగా ఎవరెవరు ఏ రత్నాన్ని ధరించాలి, ఎలా ధరించాలి, ఏ వేలికి ధరించాలి, ఏ రోజు ధరించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ గుళ్ళో పూజ చేయాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి, మీతో నేను మాట్లాడతాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.